హాయ్ అండి, నేను విజయ వీరమాసనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఈ మధ్య వైజాగ్ వెళ్ళినప్పుడు మార్చి నెల ఆఖరిలో నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ తీసిన వీడియో అనమాట. ఇది నా వెనకాల కనిపిస్తున్నది సబ్మెరైన్ అనమాట. అది మ్యూజియం కింద మార్చారు. తర్వాత దాని విశేషాలు తెలుసుకుందాం. అలాగే వరుణ్ బీచ్లో ఈవినింగ్ ఒక టైము, మార్నింగ్ కూడా నేను వెళ్ళాను అనమాట. ఇది మార్నింగ్ టైం నేను వెళ్ళినప్పుడు, మార్నింగ్ 8 ఆ టైంలో నేను వెళ్ళినప్పుడు నా వెనకాల కనిపించే సబ్మెరైన్ కనిపిస్తుంది కదా, కురుసురా సబ్మెరైన్ మ్యూజియం. దీని తర్వాత మ్యూజియం కింద మార్చారనమాట. ఇది ఇండియన్ నేవీ వాళ్ళకి 31 సంవత్సరాలు సర్వీస్ చేసింది. అట్లాగే దీని పొడుగు వచ్చేసరికి 91 మీటర్లు ఉంటుంది, వెడల్పు వచ్చేసరికి 8 మీటర్స్ ఉంటుందట. అట్లాగే ఇంకా దీనిలో వచ్చేసి ఇది 1971 ఇండియా పాక్ వారు అలాగే ఇంకా ప్రపంచంలో చాలా వార్లకి ఇది సర్వీస్ చేసింది అనమాట. వార్లప్పుడు సర్వీస్ చేసింది. ఈ ఐఎన్ఎస్ కురుసురా సబ్మెరైన్ మ్యూజియము ఏషియాలోనే ఫస్ట్గా నిలబడుతుంది, అలాగే వరల్డ్లో సెకండ్ అవుతుందట. అట్లాగే దీనిలో ఉన్న పార్ట్స్ని రాడార్ రూమ్ కింద, సోనార్ రూమ్ కింద, కంట్రోల్ రూమ్ కింద, అలాగే వెపన్స్, అప్పుడు యూజ్ చేసిన వెపన్స్ ఇవన్నీ ఈ మ్యూజియంలో ఉంటాయి. ఇది మండే క్లోజ్ చేస్తూ ఉంటుందండి. ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు, సాటర్డే వరకు 2 PM అంటే మధ్యాహ్నం 2 నుంచి 8:30, రాత్రి 8:30 వరకు ఉంటుంది. సండే అయితే మార్నింగ్ 10 to 12:30, మళ్ళీ 2 to 8 వరకు ఉంటుంది. పెద్దవాళ్ళకైతే ₹40 టికెట్, 12 సంవత్సరాల లోపు వాళ్ళకైతే ₹20 టికెట్. అలాగే మనం కెమెరా తీసుకెళ్తే స్టిల్ కెమెరా అయితే ₹50, వీడియో కెమెరా అయితే ₹200 ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి దగ్గరలోనే మా అక్క వాళ్ళ ఇంట్లో నేను స్టే చేశాను కాబట్టి అక్కడి నుంచి మార్నింగ్ టైం ఎలా ఉంటుంది బీచ్ అనే దానికి ఈ వరుణ్ బీచ్కి వచ్చానండి. ఇలా స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి నోవాటెల్ వస్తుంది. అలా స్ట్రైట్గా వెళ్ళకుండా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు చూసిన సబ్మెరైన్కి ఆపోజిట్లో విశాఖ మ్యూజియం ఉంటుంది. అది 12కి అలా తెరుస్తారు. నేనైతే ఈ ట్రిప్లో చూడలేదు దాన్ని. ఇలా ఆపోజిట్ సైడ్ నుంచి చూస్తే బీచ్ ఇలా ఉంటుంది అనమాట. బీచ్ వ్యూ ఇలా ఉంటుంది. ఆ విశాఖ మ్యూజియం ఆపోజిట్ సైడ్ ఉంది కదా. అలాగే అక్కడ ఇంకా కాళీమాత టెంపుల్ కూడా ఉంటుంది. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఈవినింగ్ టైం కూడా నేను ఒకరోజు మా అక్క వాళ్ళ కోడలను తీసుకుని విజిట్ చేశాను ఈ వరుణ్ బీచ్ని. ఆపోజిట్ సైడ్, నోవాటెల్కి ఆపోజిట్ సైడే నేను ఇలా ఫోటోలు తీసుకున్నాం ఇద్దరం. ఈ బీచ్ ఈవినింగ్ టైంలో ఇలా చాలా ప్లెజెంట్గా చాలా బాగుందండి నిజంగా చెప్పాలంటే. ఏ టైంలో మార్నింగ్ టైం ఎక్కువ వాకర్స్ ఉంటారు, వాక్ చేసే వాళ్ళు ఉంటారు. సన్ రైజ్ టైం కాబట్టి. ఇప్పుడు సన్సెట్ టైంలో ఒక రకంగా చాలా అందంగా కనిపిస్తుంది. నోవాటెల్ చూడండి ఎంత బాగుందో అసలు. అటు నుంచి రిషికొండ బీచ్, తర్వాత ఆర్కే బీచ్, ఇటు వస్తే వరుణ్ బీచ్. ఇప్పుడు నేను నుంచుంది వరుణ్ బీచ్ నోవాటెల్కి ఆపోజిట్ సైడ్ అనమాట. నిజంగా ఈ నోవాటెల్ కట్టిన తర్వాత వైజాగ్కి అందం వచ్చిందండి. ముఖ్యంగా ఈ బీచ్కి అయితే ఇంకా అందం వచ్చింది అని చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలా ప్రత్యేకంగా కనపడుతుంది ఈ వరుణ్ బీచ్. దీని ఆపోజిట్నే వరుణ్ బీచ్ అంటారు. ఇక్కడే ఫుడ్ కోర్ట్, ఇలా బళ్ళు ఉంటాయి, ఫుడ్ పెట్టిన బళ్ళు. అందరూ ఎంజాయ్ చేస్తా ఈవినింగ్ టైంలో ఇక్కడైతే మాత్రం చాలా పిట్టగోళ్ళ మీద కూర్చొని చూసారా స్టూడెంట్స్ కానీ ఎవరైనా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఒక ప్లెజెంట్ వాతావరణం అనమాట. ఇక్కడ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు ఈవినింగ్ టైము. 5 నుంచి 8 వరకు చాలా రష్గా ఉంటుంది అనమాట. ఇది ఒకళ్ళు ఇప్పుడే వస్తున్నారు. దూరంగా కనిపించేది చూసారా డాల్ఫిన్స్ నోస్. ఇది తుఫాన్లు అవి వచ్చేటప్పుడు సహజసిద్ధంగా ఏర్పడిన కొండ. ఇది అడ్డుకుంటుంది అనమాట. హుద్హుద్ తుఫాన్ అప్పుడు కూడా చాలా వరకు మేలు చేసిందని చెప్తారు. ఇది చూసారా, ఈ వ్యూ అంతా కూడా చాలా చూడదగిన వ్యూ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పాను కదా, మార్చి 23 వెళ్ళాను అనమాట ఈ బీచ్కి. మార్చి 23 మార్నింగ్ ఇందాక చూసిన సబ్మెరైన్ చూశాను. మార్చి 25 ఈ బీచ్ చూశాను, వరుణ్ బీచ్ చూశాను అనమాట. ఈవినింగ్ టైం, ఇది మార్నింగ్ టైము. 2 సార్లు వచ్చాను అక్కడికి. ఇది నా వైజాగ్ ట్రిప్లో మొన్న నేను మార్చి 21 నుంచి 28 వరకు నేను స్పెండ్ చేశాను వైజాగ్లో. అప్పుడు నేను అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలోనే కాబట్టి ఒకరోజు మార్నింగ్ టైం ఈ బీచ్ని, ఈవినింగ్ టైం ఈ బీచ్ని చూడగలిగాను అనమాట. అదే మీకు చూపిస్తున్నాను ఇవాళ వీడియోలో. అలాగే నేను వైజాగ్లో ఉన్న వారం రోజులు ఏమేమి చూశాను. దీని తర్వాత స్ట్రైట్గా వెళ్తే వైజాగ్ పోర్ట్ ఫిష్ మార్కెట్ ఉంటుంది. అది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను అనమాట. అదే ఇది సీ ఫుడ్ లవర్స్కి అయితే ఈ ఫిష్ మార్కెట్ చాలా చాలా నచ్చుతుంది అనమాట. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ కూడా నొక్కినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఆ పని చేస్తారు కదా మరి. ఈ వీడియో చివరి దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బై.